రిజల్ట్స్ కొంటున్నా అదే కంపల్సరీ కొంటున్నా ఓకే. నా భర్త నించుకొని 6 సంవత్సరాలు అవుతుంటాను. మస్తు ఘోరంగా చేస్తుంది. ఆయన రమ్మడు తీసుకుపోవుడు, రూమ్కి ఉంచుకోడు, మా ఇంటికి కత్తులు ఇచ్చి పంపించుడు, మా ఇంటికి మందు డబ్బాలు ఇచ్చి పంపించుడు. నువ్వు చంపు, అది లేకుంటే ఏమవుతుంది, ఆ పిల్లలు నీకు అవసరం లేదు, నీకు ఆ పిల్లలు అవసరం లేదు అని చేయబట్టి నన్ను పట్టించుకుంటాడు. ఆమె పేరు చిక్కుడు రమ్మ. ఎక్కడ? మా బోలంపల్లి, మా పాలె. వాళ్ళ భర్త నాగరాజు. నా పిల్లల్ని నన్ను మస్తు ఘోరంగా చేస్తాను. గొట్టం కొడవలు అనుకొని నరకడానికి వచ్చిండు మమ్మల్ని. ఆమెను చూసుకొని కొడవ కత్తి పట్టుకొని మొన్న బండిలో కూడా కత్తి పెట్టి దాచుకున్నాడు. ఇవన్నీ చేస్తా అంటే చెప్పినాం, బుద్ధి చెప్పినాం, జ్ఞానం చెప్పినాం, బొచ్చసారికి వచ్చినాం, ఎన్నోసార్లు చెప్పినాం. ఏమైనా ఇట్లా చేయొద్దు, తప్పు చేయొద్దు అని కులంలో దండగా పెట్టిన కేసులు వచ్చే కేసులు అయినాయి, కోట్ల ఫైన్లు కట్టిన కొట్టి అంతా చేసినా కూడా తన మారలేదు. మొన్న ఇద్దరు పంచాయతీ పోలీస్ స్టేషన్ 40 కేసులు పెట్టి పంచాయతీ డేట్ పెట్టుకున్నాక కూడా రాక పోయి చేనులో కాయదంపుతా అంటే మాకు ఒక ఆయన అక్కడ విలేకరు ఆయన వాళ్ళు రూమ్ ఉంచుకున్నాయని మాకు చెప్పింది, ఇక్కడ ఉన్నారని, మా రూమ్లో ఉన్నారని చెప్పి పోయినాం. కోటి దొరికి తీసుకొచ్చినాం, కొట్టినాం. భర్తను కూడా పొల్లు కొట్టినాం, ఆమెను కొట్టినాం, ఇద్దరిని కొట్టినాం. అంటే ఏం చేశారు? కొట్టిన తర్వాత కొట్టిన తర్వాత ఏం చేసినామంటే నువ్వు ఆడదాన్ని పెట్టలేమని మేము అటు పట్టి ఆమెకు నువ్వే జీడి పెట్టినా కూడా ఆమెకి ఏమంటలే. మేము పెట్టినా కూడా పెట్టుదామని మాట వాస్తవం, కానీ మేము పెడితే అంటలే. ఆమె గుండు చేసినాం, ఈయనకు చేసినా ఆమె చేసినాం. తాటికాయల్లో ధర్మసార మండలం తాటికాయల గ్రామంలో గత 22-23 తేదీలలో తాటికాయల గ్రామ శివార్లో గల ఒక పర్టికులర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళలో ఇక్కడికి సంబంధించిన ఒక అమ్మాయిని నల్లబెల్లి మండలంలో ఒక వ్యక్తికి 15 నెలల క్రితం ఇచ్చి పెళ్లి చేయడం జరిగిందని, 2 పిల్లలట. ఈ అమ్మాయి భర్త బొల్లోనిపల్లి గ్రామస్తుడు. అతడు ఇంకొక మహిళతోని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని చెప్పేసి గత కొంతకాలంగా వీళ్ళ మధ్య చర్చలు సంప్రదింపులు జరుగుతున్న క్రమంలో వాళ్ళు నల్లబెల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళు అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. నల్లబెల్లి పోలీస్ వారు వెంటనే స్పందించి వాళ్ళని పిలిపించేసి తగు విధంగా చెప్పారు. పిల్లలున్నారు, నీకు భార్య పిల్లలు నీకున్నారు, ఆమెకున్నారు, ఇదంతా ఏంది, అటు నువ్వు సఫర్ అవుతున్నావు, నీ భార్య సఫర్ అవుతుంది, అటు పక్కన వాళ్ళ భర్త సఫర్ అవుతుందని చెప్పేసి తగిన విధంగా బుద్ధి చెప్పడం కూడా జరిగిందని తెలిసింది. ఆ తర్వాత మళ్ళీ అతను ప్రవర్తన మార్చుకోకపోతే మళ్ళీ ఉమెన్ పోలీస్ స్టేషన్లో కూడా ఇదే రకంగా కౌన్సిలింగ్ అయింది, టఫ్ కౌన్సిలింగ్ అయింది. అయినా కూడా మార్చుకోకుండా మళ్ళీ వాళ్ళిద్దరు సహజీవనం చేస్తున్నారని చెప్పేసి తెలిసి ఈ అమ్మాయి ఇంటికి వచ్చేసింది, తల్లిగారింటికి. ఈ విషయం తెలుసుకున్న అన్నదమ్ములు ఆవేశంతో ఎవరు చెప్పకుండా, ఎక్కడ పోలీసుకి ఎవరు చెప్పలే, ఇక్కడ చెప్పలే అక్కడ చెప్పకుండా సరాసరి వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పట్టుకొచ్చేసి ఇంటికి తీసుకొచ్చేసి ఇంటి దగ్గర మాట్లాడుతూ ఆవేశంతో వాళ్ళను ఇష్టం వచ్చినట్టుగా చిత్రహింసలకు గురి చేసినట్టుగా ఒక వీడియో ఈరోజు ఎర్లీ అవర్స్లో వచ్చింది. మాకు ఎవరు ఫిర్యాదు ఇవ్వలేదు.
ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోని చూసి ఈ వీడియో అసలు ఇది ఇక్కడ జరిగిందా, ఇది నిజమేనా, ఎక్కడ జరిగింది, ఎప్పటిదని చెప్పేసి వెంటనే ఇక్కడ మన పోలీస్ బృందాలు వెళ్ళి వెరిఫై చేసుకోగా ఇది నిజమని తెలిసింది. ఇలాగానే ఆ బాధితురాల కోసం కానీ ఆ దెబ్బతిన్న ఆ వ్యక్తి గురించి కానీ వాకప్ చేస్తే వారిద్దరూ 24వ తారీఖు నాడు ఇక్కడ నుండి వెళ్ళిపోయినట్టుగా, ఎక్కడికి, నల్లబెల్లి మండలానికి. ఆ నల్లబెల్లి మండలం అంటే నర్సంపేట దగ్గర ఉంటుంది. అక్కడికి మేము పోలీస్ బృందం పంపిస్తే అక్కడ కూడా వాళ్ళు తెల్లవారే సామాను సర్దుకునేట్టు బయటికి వెళ్ళినట్టు తెలిసింది. సో ఇప్పుడు మళ్ళీ ఆ లేడీ కానీ ఆ మేల్ కానీ ఇద్దరు లేరు. కానీ వీడియో వైరల్ అయిన వాటి వీడియోను చూస్తే మాత్రం చాలా చిత్రహింసలు పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఈ విషయంలో మేము వెంటనే స్పందించాము. బృందాలు ఆల్రెడీ ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె కోసం, అతని కోసం, ఆచూకీ కోసం పంపించడం జరిగింది. తర్వాత ఇది ఎలా జరిగింది ఏంటనే విషయాన్ని పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం ఇక స్థానికంగా పోలీసు నిజ నిర్ధారణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఎవరైనా కూడా ఇలాంటిది ఒకరు తప్పు చేశారు కదా అని చెప్పేసి తప్పును హైలైట్ చేస్తూ వీరు తప్పు చేయడం అనేది క్షమించరాని నేరం. ఈ విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదు. తప్పు జరుగుతుంటే ఈ యొక్క నాగరిక సమాజంలో ఇది కాదు పద్ధతి, ఇలా కాదు ప్రవర్తించాల్సింది. దేనికైనా ఒక పద్ధతి ఉంది, చట్టాలు ఉన్నాయి, మేమంతున్నాం, నలుగురి సాయం తీసుకోవాలి, ఏ రకంగా అయితే బాగుంటుందని చెప్పేసి ప్రయత్నం చేయాలి తప్ప ఇలా కొట్టిండు కాబట్టి కొడతా, తిట్టిండు కాబట్టి తిడతాను, పంటికి పన్ను కంటికి కన్ను అనే ఒక అనాగరికమైన అమానవీయకరమైన పద్ధతుల్లో ప్రవర్తించడం మాత్రం క్షమించడాని నేరం. ఈ విషయంలో మా వరంగల్ పోలీస్ కమిషనరేట్లోని ప్రతి ప్రాంతంలో కూడా రెగ్యులర్గా కూడా ఈవెన్ ప్రజలను చైతన్యపరచడం కోసం కళా బృందంతో మేము చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అలాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు కూడా, సిపి గారు, వరంగల్ సిపి గారు కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇలాంటివి ఏమైనా మీ నోటీస్కి వస్తే వెంటనే మీరు రెస్పాండ్ కాండి. అది ప్రివెంటివ్ స్టెప్ కావచ్చు, ప్రొయాక్టివ్ స్టెప్ కానీ మీరు చేయాలని చెప్పారు. వీఆర్ ఫాలోయింగ్ ఎవ్రీథింగ్, వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. బట్ అన్ఫార్చునేట్లీ ఇది జరిగింది. దీని విషయంలో ఏమాత్రం కూడా దీనికి సంబంధించి ఎవరు దీని వెనకాల ఉన్నా కూడా ఎవరిని కూడా ఉపేక్షించలేదు. అది ఎవరైనా మంచిదే, ఉపేక్షించేది లేదు. ఈ సందర్భంగా బాధ్యత గల పౌరులందరికీ ఒక సూచన, సలహా: జుగుప్సాకరమైన, హేయమైన, నీచంగా ఉన్న, ప్రజలకు ఇబ్బంది కలిగించే, తర్వాత సోషల్ ఫ్యాబ్రిక్ అంటే సమాజానికి సంబంధించిన ఒక ఆర్డర్ను డిస్టర్బ్ చేసేటువంటి కాంటెంట్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఆ వీడియోస్ కావచ్చు, ఫోటోలు కావచ్చు, ఇష్టం వచ్చినట్టుగా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వెంటనే షేర్ చేసి అంత డిస్టర్బ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దీని విషయంలో దిస్ ఈజ్ అన్ అఫెన్స్. ఇన్ఫ్యాక్ట్ వన్ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ ఈజ్ అన్ అఫెన్స్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారంగా ఇలాంటి ఎవరైనా ఇటువంటి కాంటెంట్స్ ఉన్నాయి మాత్రం షేర్ చేస్తే, ఇలాంటి అశ్లీలకరమైన ఇబ్బందికరంగా అనిపించే కాంటెంట్స్ ఏమైనా షేర్ చేస్తే, ట్రాన్స్ఫర్ చేస్తే వారికి సెక్షన్ 67 ఐటీ యాక్ట్ ప్రకారంగా కనీసం 5 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల రూపాయల జరిమానా పడుతుంది. ఈ విషయం దయచేసి గమనించి మీరు కేసుల పాలు కావద్దని చెప్పేసి బాధ్యతగా ప్రవర్తించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం.